అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజన లంబాడి బంజారా ప్రజల గురించి మాట్లాడాలనుకున్నాము. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము పాలకులకు, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులైనటువంటి నాయకులకు, వీళ్ళందరికీ కూడా ఈరోజు శ్రీశైలం దేవస్థానం నుండి ఇక్కడున్న మా ప్రజల గురించి, వీళ్ళ సాధక బాధకుల గురించి, వీళ్ళ కష్టాల గురించి పాలకులకు చెప్పాలని అనిపించి ఈరోజు ఇక్కడ మా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయిపోతుంది. మరి ఈరోజు వరకు కూడా వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో బంజారా, లంబాడీలు, సుగాలీలు అనబడే వారు ఒక 12 లక్షల పైబడి జనాభా ఉన్నారు. వీళ్ళు ఎక్కువ శాతం మైదాన ప్రాంతాల్లో ఉన్నారు. కొంతమంది శ్రీశైలము ప్రాంతంలో, నల్లమల్ల అడవి ప్రాంతంలో కొంతమంది ఉన్నారు. మరి వీరికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు ఈ రోజుకు వాళ్ళు గుర్తించలేదు. ఒకవైపు సంక్షేమాలు గుర్తించలేదు, ఉపాధి అవకాశాలు ఎట్లా వీళ్లకు గిరిజన లంబాడీలకని గుర్తించలేదు, అలాగే ఉద్యోగ అవకాశాలు ఎట్లా చేద్దామని ఇంతవరకు వాళ్ళు గుర్తించలేదు. మేము ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని గుర్తించండి, మా ప్రజల్ని గుర్తించండి. మా ప్రజలకు ఎందుకు మిమ్మల్ని ఈరోజు 6 నెలలైన తర్వాత ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయవలసిందంటే, భారతదేశం మొత్తం మీద దాదాపుగా 12 కోట్ల జనాభా పైబడి ఉన్న బంజారాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో బంజారాలుగా, లబానీలుగా, బాజీగర్లుగా, లవానీలుగా, జిప్సీలుగా, లవానీలుగా, సుగాలీలుగా పిలువబడే మా బంజారా ప్రజలు 12 కోట్ల పైబడి ఉన్నారని లెక్కలు ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా ఈ జాతికి సంబంధించిన ఆరాధ్య దైవం అనేటువంటి హాతీరామ బాబా స్వయాన తిరుపతి వెంకటేశ్వర్ల స్వామితో పాచికలాడుతున్నారని ప్రపంచానికి తెలుసు. మరి అంతటి ఘనకీర్తి ఉన్న కుటుంబాలు, 12 కోట్ల జనాభా కలిగిన వాళ్ళని టీటీడీ బోర్డు నందు ఒక పాలక మండలిలో సభ్యునిగా ఇవ్వకపోవడం మా జాతికి అవమానపరిచినట్టుంది అని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి ప్రభుత్వానికి చెబుతుంది. అదేవిధంగా చూస్తే శ్రీశైలం దేవస్థానాన్ని తీసుకుంటే ఇక్కడ దశాబ్దాలుగా, అసలు ఒక 40 సంవత్సరాలు వెనక్కిపోతే శ్రీశైల దేవస్థానానికి బస్సులే లేవు. కేవలము దేవస్థానానికి సంబంధించిన 2 బస్సులు, ఒకటి కర్నూలుకు, ఒకటి శ్రీశైలానికి తిరిగే టైంలో మా వాళ్ళు కాలినడకన వచ్చి తనకి ముడుపులు చెల్లించుకునేవాళ్ళు. బండ్లు ఆవులతో వచ్చి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రాంతంలో, అడవి ప్రాంతంలో అప్పుడు ఉన్న జంతువులతో కూడా వాళ్ళు కాపురాలు చేసినారు. అంటే ఆ జంతువులతో దగ్గర వీళ్ళు పడుకొని ఆ భయానక పరిస్థితుల్లో పులులు, చిరుత పులులతో కూడా కాపురాలు చేసి ఇక్కడే నివసిస్తున్నారు. వీళ్ళని కూడా ప్రభుత్వాలు గుర్తిస్తలేవు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అవును శ్రీశైలం అటవీ ప్రాంతం, చుట్టుముట్టు ప్రాంతాల్లో లంబాడి తెగకు సంబంధించిన ప్రజలు ఉన్నారు, ఇక్కడ చెంచూసు ప్రజలు ఉన్నారు. మరి వీళ్ళకు ఇక్కడ ఎక్కడైతే వీళ్ళు నివాసం ఏర్పాటు చేసుకొని బతుకుతున్నారో ఇక్కడే వీళ్లకు పక్కా ఇల్లు కట్టించి హక్కు పత్రాలు ఇవ్వాలని కూడా లంబాడి హక్కుల పోరాట సమితి ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ కనీసం ఉపాధి అవకాశాల కోసం రోడ్ సైడ్ చిన్న చిన్న టీ కొట్టు, చిన్న పండ్ల వ్యాపారము, లేకుంటే చిన్న ఇడ్లీలు, టిఫిన్లు ఇలాంటివి అమ్మే వాళ్ళకి దేవస్థానం వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. మీరు షాప్ ఉంటేనే ఇక్కడ ఉండాలి,
లైసెన్స్ ఉంటేనే ఇక్కడ ఇవ్వాలనే డిమాండ్లు పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళు స్థానికంగా ఈ భూమిని, ఈ అడవిని, ఈ దేవస్థానాన్ని నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళని ఎవరు ఏమి ఇబ్బంది అనకూడదు. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఒక చట్టం కూడా ఉంది. దాదాపుగా ఉద్యోగస్తులకు, దేవస్థానంలో పనిచేసేటోళ్లకు, పాలకులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు కొన్ని విషయాలు తెలియవు. గిరిజనుల చట్టం ప్రకారము గిరిజనులు ఎక్కడైతే నివసిస్తున్నారో, ఎక్కడైతే 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారో వాళ్లకు పూర్తి హక్కులు ఉంటాయి. వాళ్ళని ఏ శాఖ కూడా, దేవాదాయ శాఖ ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఉండొచ్చు, పంచాయతీరాజ్ శాఖ ఉండొచ్చు, ఏ శాఖ కూడా వాళ్ళ జోలికి పోకూడదు. వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళకి అక్కడే హక్కులు కల్పించాలి. ఇది ఒక చట్టం. అదేవిధంగా అది కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా శ్రీశైలం బోర్డుకు సంబంధించిన గౌరవ సభ్యులుగా నిర్మించే దానిలో స్థానికులకే ఒకరిని ఖచ్చితంగా పాలక మండలి సభ్యులుగా ఇవ్వాలి. అది కూడా స్థానికంగా ఎందుకు అడుగుతున్నామంటే బయట వాళ్ళకి ఇవ్వద్దని కాదు, స్థానికంగా ఒకరిని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న పద్ధతులు, సంస్కృతి, సాంప్రదాయాలు, గుడికి సంబంధించిన విషయాలు తెలుసు. ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎట్లా దర్శనాలు చేయాలా, ఎక్కడ వసతి కల్పించాలనేది ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక నాయకులకే పాలక మండలిలో ఒకరికి సభ్యులుగా ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. అలాగే గిరిజనులను గౌరవించండి. గిరిజనులకు ఏ సమస్యలున్నా వాళ్ళని ముందు మీరు అసెంబ్లీలో మాట్లాడండి, వాళ్ళ గురించి చర్చించడానికి కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఒక సమస్యని మేము గత 2018లో తీసుకున్నాం. 2018లో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని. అతను కూడా మా డిమాండ్ను, అతని ఎదురుగా ఒక డిమాండ్ పెట్టినాం. బంజారాలో మాట్లాడే భాష ఏదైతే ఉంది, మేము మాట్లాడే భాష, మా భాషని మేము గోర్ బోలి అంటాం. గోర్ బోలి అనే భాష మాది. మేమంతా గ్వార్, మీరు అంటారు, లంబాడీలు అంటారు, సుగాలీలు అంటారు, బంజారా అంటారు. కానీ మాకు సమాజం పెట్టిన పేర్లు, మా ఒరిజినల్ జాతి పేరు వచ్చేసి గ్వార్. మేము మాట్లాడే భాష గ్వార్ బోలి. మేము ఏ భాష అయితే మాట్లాడుతున్నాం, భారతదేశంలో ఉన్న 12 కోట్ల జనాభా ఏ భాష అయితే మాట్లాడుతున్నాం, ఆ భాషని మాకు రాజ్యాంగ హోదా కల్పించండి అని అడుగుతున్నాం. ఎందుకు రాజ్యాంగ హోదా కల్పించమని అడుగుతున్నామంటే భారతదేశంలో ఇప్పటికి 22 జాతులని వాళ్ళు మాట్లాడే